హలో ఎవరీవన్, దిస్ ఈస్ పబ్లిక వాల్మీకి. వెల్కమ్ టు ఆర్టీవీ. సో ప్రెజెంట్ నేను వై జంక్షన్ అలాగే కుక్కట్పల్లి దగ్గర మాలిక్ కార్ షోరూంలో ఉన్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కియా సిరోస్ అనేది కొత్తగా ఈ మోడల్ అనేది లాంచ్ అయింది ఈరోజే. సో దీనికి సంబంధించి ఫీచర్స్ ఏంటి, కెపాసిటీ ఏంటి, వీటన్నింటి గురించి కూడా మనం ఇక్కడ దీనికి సంబంధించిన మాలిక్ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీ ఉన్నారు శివకుమార్ గారు, తను అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి అండ్ ఆల్ ది బెస్ట్ కూడా. ఎందుకంటే మన కియాలో ప్రతి ఒక్క మోడల్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఈ సిరోస్ అనే మోడల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరోస్ అనేది ఒక ఫ్యూచరిస్టిక్ ప్రీమియం లగ్జరీ కార్ అండ్ మీరు డిజైన్ చూసే చెప్పొచ్చు. దిస్ ఈజ్ మేడ్ ఫర్ యంగ్స్టర్స్, యంగ్ ఫ్యామిలీస్, ఎంథ్యూజియాస్టిక్ కస్టమర్స్. లాట్ ఆఫ్ ఫీచర్స్ మన క్లబ్ చేసి పెట్టారు కార్లో. సో మీరు జస్ట్ అవుట్ సైడ్ మీరు డోర్ హ్యాండిల్స్ చూస్తే కూడా దీస్ ఆర్ కాల్డ్ స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్. ఈ సెగ్మెంట్ కార్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ కార్ ఇది. అండ్ వీఆర్ గోయింగ్ టు ఓపెన్ దిస్. ఓకే, ఐ థింక్ లాక్ కూడా సంథింగ్ డిఫరెంట్ ఉన్నట్లుంది కదండి. yes మేడం, ఇది కీ వచ్చేసి ఇక్కడ సో మనకు బూట్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ లాక్ అండ్ అన్లాక్. ఇందులో దెర్ ఇస్ అ న్యూ ఫీచర్, ఐ విల్ షో యూ. మనం విండోస్ డౌన్ ఉన్నప్పుడు సరే మనం బయటకు వచ్చాక అన్లాక్ చేసినా వీ డోంట్ నీడ్ టు గెట్ ఇన్ అగైన్, మళ్ళీ విండోస్ అప్ చేసే అవసరం లేదు. జస్ట్ మనం కీ బటన్ ప్రెస్ చేస్తే మనకు అప్ వస్తుంది విండోస్. అది నేను చూపిస్తాను మీకు. యా, లెట్స్ అన్లాక్. సో ఇప్పుడు కార్ అన్లాక్ చేశారు. ప్లీజ్. ఎస్ మ్యామ్, కూర్చోండి. సో మనం ఇప్పుడు లోపల ఎంటర్ అయిన తర్వాత లోపల ఒకసారి మొత్తం చూపిస్తారు మా కెమెరా పర్సన్ కూడా. సో లుక్ ఎలా ఉంది అనేది ఒకసారి మీరు చూడండి. సో ఫ్రంట్ వ్యూలో ఇలా ఉంటుంది. సో దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనకి ఈ సెగ్మెంట్ కార్స్లో స్టీరింగ్ వచ్చేసి నవడేస్ అందరికీ డీ కట్ స్టీరింగ్ వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి డ్యూయల్ డీ కట్ స్టీరింగ్. సో కంప్లీట్ స్పోర్టీ వెహికల్ అండి. మీరు ఒకసారి కార్లో కూర్చొని వన్స్ స్టీరింగ్ పైన చేతులు పెట్టాక యూ విల్ నాట్ ఫీల్ అ రెగ్యులర్ కార్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ స్పోర్ట్స్ కార్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. సో కంప్లీట్ డీ కట్ స్టీరింగ్ వచ్చేసింది అండ్ కియా లోగో కూడా ఆ సైడ్ వచ్చేసింది. సో కంప్లీట్ మనకు రెగ్యులర్ వెహికల్ కాకుండా ఇట్ ఈస్ ఏ కంప్లీట్ డిఫరెంట్, మనకు అన్ని ఫీచర్స్ని ఇంక్లూడ్ చేసి లాంచ్ చేస్తారు మేడం. నౌ మనకు సెగ్మెంట్లో బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్క్రీన్ వచ్చేసి 30 inches ట్రినిటీ డిస్ప్లే అంటారు. దీంట్లోనే మనకు స్పీడోమీటర్ డిజిటల్ క్లస్టర్ ఉంటుంది కదా, అదే ఉంటుంది 12.3 inches. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా వస్తుంది మనకి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా వస్తుంది. నెక్స్ట్ మీరు చూడొచ్చు 30 inches టచ్ స్క్రీన్. దిస్ ఈజ్ కాల్డ్ 30 inches ట్రినిటీ డిస్ప్లే. ఇందులోనే మనకి 12.3 inches ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ ఉంది అండ్ 12.3 inches క్లస్టర్ ఉంది అండ్ 5 inches మనకి ఏసీ కంట్రోల్ కూడా వస్తుంది ఇక్కడే. సో కంప్లీట్ ప్రీమియం సెగ్మెంట్. నౌ యూ డోంట్ నీడ్ టు ఫైండ్ బటన్స్ అండ్ ఆల్, రైట్? సో మనం ఇప్పుడు మన రూఫ్ కూడా చూడొచ్చు. ఎస్ మ్యామ్, రూఫ్ వచ్చేసి డ్యూయల్ పెన్ పానోరామిక్. సో రూఫ్ వచ్చేసి మనకి సన్ రూఫ్ డ్యూయల్ పెన్ పానోరామిక్, వైడర్ అండ్ లాంగర్. సో వీ కెన్ సే దిస్, ఈ సెగ్మెంట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా వైడ్ ఉంటుంది సన్ రూఫ్ అండ్ లాంగర్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ అ పానోరామిక్ సన్ రూఫ్. సో కంప్లీట్గా మనకి గ్లాస్ వచ్చేస్తుంది అండ్ దిస్ ఈజ్ ఓపెనబుల్. ఎస్. సో మనం ఇప్పుడు చూడడానికి కూడా చాలా క్లాసిక్గా ఉందండి. సో ఒకప్పుడు కియా అంటే అంత ఓకే సర్వీస్ పరంగా బాగుంటుంది అంటే అనుకునేవాళ్ళు, కానీ ఈ మధ్య క్లాసిక్గా చూడడానికి కూడా క్లాసిక్గా డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఇది అనుకోవచ్చు. చాలా చాలా అద్భుతంగా ఉంది లుక్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ కూడా మనకి ఒకసారి ఇవి కూడా వేరే ప్యాటర్న్లో కనిపిస్తున్నాయి. అంటే లేటెస్ట్గా ఉండాలని మీ వాళ్ళు ప్లాన్ చేశారా ఏంటో అది మీరు చెప్పాలి. సో కంప్లీట్గా ఆ డిజైన్ మేడం, యూ కెన్ అబ్జర్వ్ ది టెక్స్చర్ ఆల్సో. ఈవెన్ దో దే హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ది టెక్స్చర్స్. వీ హ్యావ్ ఆల్రెడీ సోనెట్, సెల్టోస్, క్యారెన్స్ ఉన్నాయి. ఇంకా వాట్ నెక్స్ట్? సో కియాలో వాట్ నెక్స్ట్ అని ఎవ్రీ వన్ ఆర్ వెయిటింగ్ అండ్ వీ హ్యావ్ లాంచ్డ్ సిరోస్. సో సిరోస్లో ఏంటి కొత్తగా అంటే డిస్ప్లే కానీ మనకి ఇప్పుడు వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయండి. మనకి ఈ సీటింగ్ వచ్చేసి వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి. జనరల్లీ మనకు మోస్ట్ ఆఫ్ ది ఈ సెగ్మెంట్ కార్స్లో ఫ్రంట్ మాత్రమే వెంటిలేషన్స్ వస్తాయి, బట్ వీ హ్యావ్ వెంటిలేషన్స్ ఇన్ ది రేర్ సీటింగ్ ఆల్సో. సో ఇందులో మనకి ఫ్రంట్ ఎలక్ట్రిక్ సీట్ వస్తుందండి. సో సింప్లీ సింగిల్ బటన్ మనకి
వీ డోంట్ నీడ్ ఎక్కువ స్ట్రగుల్ అయ్యే అవసరం లేదు. కంప్లీట్గా ఎలక్ట్రిక్ సీట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది మనకి, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, అండ్ మనకి రిక్లైన్ ఆప్షన్ ఉంది, ఫుల్లీ ఎలక్ట్రిక్ అనమాట మనకి. ఓకే, అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ మనకు పుష్ బటన్ మిడిల్లో వస్తుంది, అండ్ ఇది మనకు ఆటోమేటిక్ వెహికల్ డీసీటీ వేరియంట్, అండ్ వైర్లెస్ చార్జర్ ఈజ్ అవైలబుల్, అండ్ C type కనెక్టెడ్ ఛార్జింగ్ వస్తుంది. నవ్ డేస్ మోస్ట్ ఆఫ్ ది మొబైల్స్ ఆర్ గోయింగ్ టు బి C type కనెక్టెడ్. అండ్ మనకు మిస్ అయింది, సారీ. ఇలా కంటిన్యూ చేయండి, మా వాళ్ళకి ఎడిటింగ్ ఓకే డన్. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఈ కార్ వచ్చేసి కియాలో మనకి కియా కనెక్ట్ అని కనెక్టెడ్ కార్స్ ఉంటాయి మనకి. సో దాంట్లో ఆల్మోస్ట్ 80+ ఫీచర్స్ వస్తాయి. ఇది కియా కనెక్ట్ ఆప్షన్. ఎప్పుడైనా మనకు ఎమర్జెన్సీలో వెహికల్ ఆగిపోయింది అనుకోండి, లేదు మనం ఎక్కడైనా సిగ్నల్ లేని లొకేషన్లో ఉన్నాము, వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యింది, అప్పుడు మనము జస్ట్ ఈ మిడిల్లో టో ఆప్షన్ ఇది క్లిక్ చేస్తే చాలు మన వెహికల్లో ఆల్రెడీ నెట్వర్క్ సిమ్ ఉంటుంది, సిగ్నల్ డైరెక్ట్ శాటిలైట్ ద్వారా సెండ్ అవుతుంది లొకేషన్ కియా నెట్వర్క్కి. అక్కడ నుంచి వాళ్ళు మనకి హెల్ప్కి వచ్చేస్తారనమాట. వీ డోంట్ నీడ్ టు వరీ. నెక్స్ట్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు SOS క్లిక్ చేస్తే ఆల్రెడీ మనం డెలివరీ ఇచ్చినప్పుడు 2 నెంబర్స్ సేవ్ చేస్తాము మన ఫ్యామిలీ మెంబర్స్ది, వాళ్ళకి మన వెహికల్ లొకేషన్ అండ్ మనకు కాల్ వచ్చేస్తుంది అనమాట. ప్లస్ మన కియా వాళ్ళు కూడా కాంటాక్ట్ అవుతారు, ఇందులోకి కాల్ వస్తుంది డైరెక్ట్. సో దీస్ ఆర్ సెక్యూరిటీ పర్పస్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఎస్ మేడం. అండ్ మొబైల్ యాప్ ఉంటుంది కియా కనెక్ట్ అనేసి, అందులో ఆల్మోస్ట్ 80+ ఫీచర్స్ ఉన్నాయి. జియో ఫెన్స్ అనొచ్చు. ఒకవేళ కార్లు ఇదే ఎవరైనా కార్ తీసుకెళ్ళాలన్నా దొంగతనం చేయాలన్నా కూడా ఈజీగా ట్రాక్ చేయొచ్చు అంటారు. ఇట్స్ లైక్ అ మిషన్ ఇంపాసిబుల్ నవేడేస్. ఇవాళ రేపు మనకి కియా కనెక్ట్ వచ్చిన తర్వాత ఇట్స్ అ మిషన్ ఇంపాసిబుల్ టాస్క్ అండి. అసలు మనం వెహికల్ ఎక్కడున్నా ట్రేస్ చేయొచ్చు, మనకి తెలియకుండా వెహికల్ టో చేస్తున్నా కూడా మనకు అలర్ట్ వచ్చేస్తుంది. అండ్ మనం ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు, డ్రైవర్కి వెహికల్ ఇస్తాము, సో మనం జియో ఫెన్సింగ్ అని ఉంటుంది, ఒక ఫెన్స్ సెట్ చేస్తాం మ్యాప్లో. ఆ యాప్లో మ్యాప్ ఓపెన్ చేసి అప్పుడు మన వెహికల్ ఏదైతే ఆ మ్యాప్ క్రాస్ అయ్యింది అనుకోండి, మనకు వెంటనే అలర్ట్ వస్తుంది. మనం అలర్ట్ వస్తుంది కదా, చెక్ చేసుకోవచ్చు, ఒక టైం ఫెన్స్ సెట్ చేయొచ్చు. ఇలాంటి చాలా ఎన్నో రకాల ఫీచర్స్ ఉన్నాయి మనకి. ప్లస్ మనం పైన ఎక్కడో 7th ఫ్లోర్లో ఉన్నాం అనుకోండి, సమ్మర్లో ఉంటాము. ఫ్రంట్ సైడ్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూసాము, ఇప్పుడు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి అక్కడ కూడా సీటింగ్ కంఫర్ట్ ఉందా లేదా ఫస్ట్ చూసి కెపాసిటీ ఏంటనేది ఒకసారి చూద్దాం. అండ్ మన దాంట్లో సెకండ్ రో సీటింగ్ స్పెషల్ అండి, లెట్స్ ఎక్స్ప్లోర్ దట్. డ్రైవర్ సీట్ నుంచి ఓనర్ సీట్కి వచ్చాం, సో ఇక్కడ కంఫర్టబుల్ గానే ఉంది నాకైతే. ఇంకా మీరు చెప్పాలి ఫీచర్స్ ఎలా ఉన్నాయి. సో ఈ సెగ్మెంట్ కార్లో మేడం మనకి ఇప్పుడున్న సెకండ్ రో మనం కూర్చున్న సీటింగ్ ఏదైతే ఉందో, దిస్ ఈస్ ది మోస్ట్ లగ్జరియస్ సీటింగ్ అనమాట. ఇది మనకు చాలా ప్రీమియం ఫీచర్ ఇస్తుంది మనకు. ఈ సెగ్మెంట్ కార్స్లో ఈ సెకండ్ రో అనేది చాలా బెస్ట్ అండ్ లగ్జరీ ప్రీమియం ఫీచర్ ఇచ్చింది కియా. ఏంటంటే మనకు లాంగ్ జర్నీ చేసినప్పుడు అందరూ టైర్డ్ అయిపోతుంటారు ఈజీగా, ఎందుకు? బికాస్ ఆఫ్ హీట్ అదంతా కూడా. సో సెకండ్ రోలో కూడా మనకి వెంటిలేషన్ ఇచ్చారు. వెంటిలేషన్ వల్ల చాలా లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేసినా కూడా ఎలాంటి టైర్డ్నెస్ ఉండదు. అండ్ ఇంకొకటి, లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇలానే కూర్చొని ఉండలేము, సో కొద్దిగా రిక్లైన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది సిరోస్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు రిక్లైన్ ఆప్షన్ ఉంటుంది. ఇది జనరల్లీ మనకు 135 degrees వరకు ఎక్స్పాండ్ అవుతుంది. సో మీరు కూడా హ్యాపీగా ఇలా కార్లో ఇలా కూర్చొని కూడా ఇలా పడుకొని ఇలా కూర్చొని హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ వి ఫీల్ లగ్జరీ మీన్స్ దిస్. లాంగ్ జర్నీ చేసినప్పుడు మీకు ఎలాంటి టైర్డ్నెస్ ఉండదు, సఫకేషన్ ఉండదు, కంజెషన్ ఉండదు. పీస్ఫుల్గా పెద్దవాళ్ళు ఉన్నా సరే, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా సరే, వీళ్ళందరూ కూడా కంఫర్టబుల్గా లాంగ్ జర్నీ చేయొచ్చు. అండ్ మనం ఎన్ని కిలోమీటర్స్ అయినా కూడా ఎలాంటి సఫకేషన్ ఇబ్బంది లేకుండా వీ కెన్ గో ఫర్ లాంగ్ డ్రైవ్. దిస్ ఈస్ ద ఫస్ట్ సెగ్మెంట్ మేడం. ఈ సెగ్మెంట్ కార్లలో ఇదే ఫస్ట్ కార్. అందుకే మన వాళ్ళు చాలామంది బుకింగ్స్ ఎందుకు చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. బుకింగ్స్ ఎందుకంటే ఇలాంటి టెక్కీ ఫీచర్స్, ఇంకా ప్రైజింగ్ రివీల్ అవ్వలేదు, బట్ స్టిల్ తక్కువ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మినిమల్ బడ్జెట్లోనే వీఆర్ గెటింగ్ ఆల్ దీస్ ప్రీమియం ఫీచర్స్ అనమాట. సో జస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక ప్రైస్ చెప్తే ఎవరైనా మన వాళ్ళు బుక్ చేయాలన్నా కూడా అట్లీస్ట్ ఇప్పటి నుంచి లెక్కలేస్తారు. తప్పకుండా మేడం. సో యాజ్ ఆఫ్ నౌ మేము మాకున్న ఇన్ఫర్మేషన్ ఎస్టిమేషన్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం 11 lakhs నుంచి 17 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇందులో 6 వేరియంట్స్ ఉన్నాయి. మనం కూర్చుంది టాప్ ఎండ్ వేరియంట్లో HTX ప్లస్ ఆప్షనల్ అనమాట. ఎస్ మ్యామ్. సో ఇక్కడ ఇదైతే కంఫర్టబుల్గా చాలా బాగుందండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా మీకు చెప్పాలి, ఫస్ట్ టైం ఇలా రిక్లైనింగ్ టైప్ ఉంది. సో అందులోనూ కియాలో ఉందంటే నిజంగానే ఇంకా కళ్ళు మూసుకొని దీన్ని బుక్ చేసుకోవచ్చు. నిజంగానే చాలా చాలా కంఫర్ట్గా ఉంది. మనకు ఇవాళ రేపు అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోతున్నారు కదా, అండ్ కియాలో మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ వస్తుంది. కార్లో ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే మన క్యాబిన్లో ఉన్న ఎయిర్ని సక్ చేసుకొని మళ్ళీ ఫిల్టర్ చేసి 10 ppm వరకు ఫిల్టర్ చేస్తుంది. సో బ్యాక్టీరియాస్ అండ్
సో క్యాబిన్లో ఉన్న ఎయిర్ని తీసుకొని సక్ చేసుకొని మనకు ఫిల్టర్ చేస్తుంది. బ్యాక్టీరియాస్ కానీ 10 ppm బ్యాక్టీరియాస్ వరకు పొల్యూటెడ్ ఎయిర్ ఏదైనా ఉన్నా ఆడ్ స్మెల్స్ ఏమైనా ఉన్నా కూడా మనకు ప్యూరిఫైయర్లో ప్యూరిఫై అవుతాయి, ఎయిర్ ప్యూరిఫై అవుతుంది. సో యూ కెన్ ఫీల్ ది ఫ్రెష్ ఎయిర్ ఇన్సైడ్ ది కియా సిరోస్ కార్. దిస్ ఈస్ వాట్ ప్రీమియం. మనం చూస్తే 5 డ్రైవర్ ది పక్కన పెడితే 4 అనుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్యామిలీ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, ఇన్నోవా టైప్ లో మాకు కావాలి అనుకుంటూ ఉంటారు, అలా మనకు అవైలబిలిటీ ఉంటుందంటారా? యాజ్ ఆఫ్ నౌ అయితే సిరోస్ 5 సీటర్లోనే వస్తుందండి. అండ్ పేరుకే 5 సీటర్ కానీ యూ కెన్ సిట్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. జనరల్లీ 5 సీటర్స్ అంటే మనకి మేడం ఇది ఆమ్రెస్ట్. సో ఇక్కడ చాలా తక్కువ షోల్డర్ రూమ్ అంటారు కదా, సో ఇది వైడెస్ట్ షోల్డర్ రూమ్ కలిగిన వెహికల్ ఇది. ఇందులో 3 persons కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. జనరల్లీ అదర్ కార్స్లో మనకి కొంచెం కంజెషన్గా ఉంటుంది, సో ఇందులో అలా కాదు. సో 3 members కంఫర్టబుల్గా లాంగ్ జర్నీ చేయొచ్చు బై ఎంజాయింగ్ సన్ రూఫ్, స్కై ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఎంత పెద్ద కార్ ఎన్ని కోట్లు పెట్టినా మెయిన్గా సీటింగ్ సరిగ్గా లేకపోతే వాళ్ళు అది డెఫినెట్లీ ఎంకరేజ్ చేయరు. సో ఇక్కడైతే సీటింగ్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను కూర్చొని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి. అలాగే కలర్స్ గురించి మాట్లాడాలి. చాలా మంది నాకు రెడ్డే కావాలి, బ్లూ కలరే కావాలి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు అంటే దీంట్లో కలర్స్ ఏమన్నా వస్తుందా లేదా? ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది న్యూ కలర్. సో కలర్స్ ఎలా ఉంటుంది? సో వీ హ్యావ్ 8 కలర్స్ ఉన్నాయండి దీంట్లో. అండ్ మీరు ఇప్పుడు మనం కూర్చున్నది లాంచ్ చేసిన కలర్ వచ్చేసి ఫ్రోస్ట్ బ్లూ అనేసి న్యూ కార్ లాంచ్ చేశారు. చాలా బుకింగ్స్ వచ్చాయి దీనికి, అండ్ చాలా బుకింగ్స్ మనకు రెడ్ కలర్కి వస్తున్నాయి, బ్లూ కలర్ వస్తున్నాయి. వీ హ్యావ్ బ్లాక్ కలర్ వెహికల్ ఆల్సో. సో వైట్ ఈజ్ ఆల్సో దేర్. ఎవ్రీ కలర్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ డిజైన్, స్టైల్, అట్రాక్టివ్ అండి. బట్ ఏ కలర్ కావాలన్నా అందుబాటులో అవైలబుల్ ఉంది మాలికియాలో. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. సో ఇది లోపల మన ఇన్సైడ్ అయితే ఫ్రంట్ వ్యూ అండ్ బ్యాక్ వ్యూలో అయితే మనం క్లియర్గా మొత్తం తెలుసుకున్నాం. ఫ్యామిలీస్ జర్నీకి వెళ్తున్నప్పుడు కానీ వీ హ్యావ్ అ బూట్ స్పేస్ అరౌండ్ మనకి హైయెస్ట్ బూట్ స్పేస్ వచ్చేసి 465 liters ఉంటుంది మనకి. అండ్ వీ హ్యావ్ 60-40 రిక్లైన్ సీటింగ్ ఆల్సో. ఇద్దరే వెళ్తున్నారు, ముగ్గురే వెళ్తున్నారు, యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ వీ కెన్ ఫోల్డ్ ది సీటింగ్ ఆల్సో. సో మనకు రిక్వైర్మెంట్ ఉన్న దాన్ని బట్టి మనం 60-40 స్ప్లిట్ సీట్ అవైలబిలిటీ ఉంది. సో వీ కెన్ ఫోల్డ్ ఇట్. సో మనకు లగేజ్ ఉందనుకోండి, ఈవెన్ యూ కెన్ రిమూవ్ దిస్. ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉందని ఇప్పుడే తెలుస్తుంది చాలా మందికి చూసిన తర్వాత. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ బూట్ స్పేస్. మనం యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ వీ కెన్. అండ్ 465 liters. మంచిగా బెడ్ వేసుకొని కూడా పడుకోవచ్చు అండి లోపల కార్లో అయితే, నాకు తెలిసి. ఏమంటారండి? ఎస్, డెఫినెట్లీ మేడం. పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కొన్ని చోట్ల చూశాను నేను. అంటే లాంగ్ జర్నీ, లాంగ్ వెళ్ళే వాళ్ళు హ్యాపీగా ఇక్కడ బెడ్ వేసుకొని కూడా పడుకోవచ్చు. పిక్నిక్ లాంటి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇవాళ రేపు మనకి వీకెండ్స్లో ట్రిప్స్కి వెళ్తున్నారు కదా, అండ్ పిల్లలతో చూశాను నేను కూడా. వాళ్ళ పిల్లలు చిన్న బెడ్ లాంటివి దొరుకుతున్నాయి మనకి మార్కెట్లో. దే ఆర్ ఎంజాయింగ్ దేర్ ట్రిప్స్. సో ఈ సెగ్మెంట్లో మనం వీఆర్ గివింగ్ సిరోస్ వెహికల్కి 17 inches వీల్ సైజ్ వస్తుంది. అండ్ సైజ్ మెజర్మెంట్ ఆల్సో మనకి 215/55R 17 వస్తుంది, 924V. సో యూ కెన్ ఎంజాయ్ ది లాంగ్ డ్రైవ్స్. హెవీ వెయిట్, ఫుల్ లోడెడ్ ఉన్నా కూడా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేయవచ్చు. సో ఇది మొత్తం ఓవరాల్గా ఒకసారి చూడొచ్చు. అయితే మనకు కొత్త లాంచింగ్ అని చెప్పి ఇట్లా షైనింగ్ వస్తుందా లేకపోతే ఉన్న ఫీల్ ఉంటుందా తెలియదు, కానీ అదిరిపోయిందండి. నాకైతే పిచ్చగా నచ్చేసింది. థ్యాంక్ యూ. సో ఇంతవరకు కస్టమర్స్ కూడా చాలా మంది చూసింటారు లాంచింగ్ టైంలో, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి? దే ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది డెలివరీస్. చాలా వెయిట్ చేస్తున్నారు. అండ్ దేర్ కిడ్స్ ఆల్సో ఎక్సైటెడ్. సో ఫైనల్గా కియానే ఎందుకు కొనాలి అంటే ఏం చెప్తారు కస్టమర్స్కి? సో ఆల్రెడీ మనకు కార్ బ్రాండ్స్ చూసుకుంటే కియా వచ్చిన తర్వాత చాలా షార్టెస్ట్ టైం పీరియడ్లోనే హయ్యెస్ట్ సేల్స్ రికార్డ్ బ్రేక్ చేసింది మనకి. అండ్ ఎందుకు అని అంటే కియా ఎప్పుడు లాంచ్ చేసినా కూడా ఒక సరికొత్త టెక్నాలజీ, ఫీచర్స్, డిజైన్స్, లుక్స్తో వస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ అందుబాటులో ఉండేలాగా చూసుకుంటుంది. సో దట్ ఈస్ వై కియా బ్రాండ్ని అందరూ లైక్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ది కార్స్ కనిపిస్తాయి. అండ్ నౌ దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి కియా సిరోసే ఎందుకు కొనుక్కోవాలి అని అంటే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మనకి 11 lakhs నుంచి 17 lakhs వరకు వస్తుంది. అండ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మార్కెట్లో చూసుకుంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఏ కార్లో కూడా ఆల్ 4 seats వెంటిలేషన్ లేదు, 30 inches టచ్ స్క్రీన్ లేదు. సో వీఆర్ గివింగ్ సిరోస్లో వస్తున్నాయి ఇవన్నీ కూడా. అండ్ 17 inches వీల్ సైజ్ వస్తుంది. అండ్ కనెక్టెడ్ కార్, డ్యూయల్ పెయిన్ పనరోమిక్ సన్ రూఫ్ వస్తుంది. లాట్ ఆఫ్ ఫీచర్స్ ఆర్ దేర్.
సో చాలా ఉన్నాయి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి, టెక్నికల్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఈ కార్ మనకి 1.1 లీటర్ టర్బో ఇంజిన్, ఓకే, ఈ కార్ మనకి 1 లీటర్ టర్బో ఇంజన్ పెట్రోల్ అండ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది. సో చాలా పవర్ఫుల్ ఉంటుంది, థ్రిల్లింగ్ రైడ్స్ ఎంజాయ్ చేస్తారు. అంటే ఈ మధ్య చాలా మంది ఎలక్ట్రిక్ వాటికి కూడా చూస్తున్నారు, అలా వచ్చే అవకాశం ఉంటుందా ఇన్ ఫ్యూచర్? వెరీ సూన్ అండి, ఇంకా మాకు కూడా తెలియదు. ఈవెన్ వీఆర్ ఎక్సైటెడ్. సో చూడాలండి. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఒక పవర్ఫుల్ ఇంజన్తో లాంచ్ చేశారు. సో వీఆర్ ఎక్సైటెడ్, మేము కూడా వెయిట్ చేస్తున్నాం డ్రైవ్ చేయడానికి ఎప్పుడెప్పుడు అనేసి. డెఫినెట్లీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి మళ్ళీ. సో కియా గురించి కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. షోరూంలో కియా సంబంధించిన సిరోస్ మోడల్ అనేది ఈరోజు లాంచింగ్ అయింది. సో నిజంగానే ఫీచర్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కలరే కాకుండా ఓవరాల్గా 8 కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. సో ప్రైస్ కూడా అందరూ కొనే విధంగానే మీకు 10 lakhs నుంచి 15 lakhs రేంజ్లోనే ఉంటుంది. సో ఫీచర్స్ అన్నీ కూడా చూశారు కదా. ఎవరైనా కూడా కియాలో కొత్త ఫీచర్లు ఏదైనా మోడల్ చూస్తుంటే ఈ సిరోస్ మోడల్ అనేది పర్ఫెక్ట్ అనే చెప్పాలి. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే వెంటనే వచ్చేసి బుక్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి. సో రీసెంట్గా ఈ రోజే వై జంక్షన్ కుకట్పల్లి దగ్గర మాలిక్ షోరూంలో కియా సిరోస్ కార్ అనేది లాంచ్ చేశారు. సో ప్రజెంట్ మనం ఈ కార్ దగ్గరే ఉన్నాము. సో ఇక్కడ లాంచింగ్లో వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్గా హీరోయిన్ యాక్ట్రెస్, ఎన్నో మూవీస్లో కూడా తను యాక్ట్ చేశారు, మధులగ్న దాస్ గారు వచ్చారు. సో తనని కూడా ఈ కియా ఎక్స్పీరియన్స్ గురించి అడిగి తెలుసుకున్నాం. కంగ్రాచులేషన్స్ అండి. హౌ ఆర్ యూ? I'm fine, thank you. First of all, thank you so much for this warm welcome, Sapnika Garu. I'm Madhulagna Das and now I'm doing Telugu films and Hindi film too. Already 4 to 5 Telugu film release అయ్యింది నాతో. ఇప్పుడు కూడా 2-3 వెబ్ సిరీస్ అండ్ తెలుగు మూవీ రోల్లో ఉన్నారు. అండ్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ ఏ హిందీ ఫిలిం. అండ్ ఈరోజు చాలా చాలా ఆనందంగా ఫీల్ చేస్తున్నారు బికాజ్ ఐ గాట్ ఇన్వైటెడ్ యాజ్ ఎ గెస్ట్ ఫర్ ద launching of Ciros vehicle from Kia and like feeling very glad about it. సో కార్ చూసిన తర్వాత ఫస్ట్ మీకు ఏమనిపించింది ఈ కార్ చూసిన తర్వాత? I was feeling like I want to buy this car. Okay. Yeah, it's so nice and you know so much features, new features to be added in the car. Sunroof hai and they have that camera view and everything, LED screens. So I love this car. ఓకే, సో చూసారు కదా, హీరోయిన్గా పిచ్చగా నచ్చేసింది అనుకో ఈజీగా మీరు బుక్ చేసుకోవచ్చు. సో కియా బ్రాండ్ అనేది మనకి ఎన్నో ఫీచర్స్ వస్తున్నాయి, ఎన్నో మోడల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు సిరోస్ వస్తుంది, అందులో రూట్ వస్తుంది, అలాగే ఫీచర్స్ కూడా లోపల చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది. Yes. సో కస్టమర్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? Actually I want to tell ki this is the, for this generation, what I feel this is the best car because as you know all the features about the LED screen, panoramic view and the sunroof and everything. So we want to purchase Kia car and I want to say everybody you should come and see the car and I'm sure that you will definitely like it and you are going to purchase it. Malik Kia, Kukatpalli. Thank you. Yeah, thank you. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు RTV. వై జంక్షన్ కుకట్పల్లి దగ్గర మాలిక్ షోరూంలో కియా సిరోస్ అనే ఒక మంచి కొత్త కార్ని అనేది లాంచ్ చేశారు ఈరోజు. సో దీనికి వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్గా జబర్దస్త్ నవీన్ గారు అందరికీ తెలిసిందే. సో తను వచ్చేసారు. సో అలాగే కంగ్రాచులేషన్స్ అండి మీకు, ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. కియా చూశారు కదా, సో కియా ప్రోడక్ట్ గురించి, దీని బ్రాండ్ గురించి, ఇప్పుడు చూస్తున్న ఈ కార్ గురించి ఏం చెప్తారు? నాకు ఈ కార్ నిజంగా చాలా బాగుంది మేడం. మెయిన్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, ఓ 4-3 ఉంటారు చూసా, వాళ్ళకైతే పర్ఫెక్ట్ కార్ అనిపిస్తుంది. అండ్ నాకు తెలిసి సేఫ్టీస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, మొన్న అమెరికా వెళ్ళినప్పుడు చూశాను మేడం, మనం కూర్చున్న సీట్లోంచే క్లైమేట్ బట్టి మనకు అందులో వేడిగా చల్లగా అలా ఉంటుంది. ఇందులో ఆ ఫీచర్ ఉంది, అది బాగుంది. అండ్ అలాగే మీకు ముందు కూడా డిస్ప్లే 30 inches డిస్ప్లే పెట్టారు. నేను ఈ మధ్యకాలంలో ఏ కారు పెద్ద కార్లకు ఉంటాయి కానీ ఈ కారు బాగుంది. అండ్ అలాగే దాంట్లోనే కంట్రోల్ డిక్లైన్ ఉంది ఇందులో. వెనక కూర్చున్న వాళ్ళకి చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఈ కార్ మేడం ఇది చూడండి, ఓ పెద్ద కారు స్టైలిష్ కనబడుతుంది. అది ఏ కార్ అనేది మనం చెప్పొద్దు, జనాలు చూసి మీ కామెంట్లో పెడతారు ఏ కార్లో ఉంది. సో ఇప్పుడు నవీన్ గారు చెప్పారు ఒక పెద్ద కార్ అని, ఆ కార్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే, అంతే సేమ్ అదే స్టైల్లో చూడండి, కూడా లుక్ మాత్రం ఆసమ్. ఎస్ అండి, రియల్లీ. సో మరి బుక్ చేసేస్తున్నారా? మేడం యాక్చువల్ నేను బుక్ చేయడానికి వేరే కార్ కోసం వచ్చాను. నాకు ఒక కార్ బాగా నచ్చింది మన దాంట్లో.
దానికి వచ్చాను ఈరోజు. ఈ సందర్భంగా పాపం వాళ్ళు 2 రోజుల నుంచి నా ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ ప్రసాద్ గారు అని, ఆయన నన్ను ఇన్వైట్ చేశారు. సో ఈ రెండో ఒకసారి అవుతుంది అని చెప్పి ఇవాళ వచ్చాను, రావడం జరిగింది. మరి మీరు అనుకున్న కార్ బుక్ చేస్తారా, ఈ కార్ బుక్ చేస్తారా? మేడం యాక్చువల్గా ఆల్రెడీ నాకు కార్ ఉంది, ఇది నాకు నా ఫ్యామిలీ ఇప్పుడు పెద్దగా అయింది కాబట్టి నాకు కొంచెం పెద్ద కార్ కావాలి కాబట్టి ఇక్కడే పెద్ద కార్ తీసుకుంటా. ఇది నేను ప్రతి ఫ్యామిలీకి సజెస్ట్ చేస్తాను నేను ఖచ్చితంగా, ఇది తీసుకోండి చాలా బాగుంటుంది, కంఫర్ట్ గా రీజనబుల్ గా ఉండాలంటే ఈ కార్ ఆప్షన్. ఈ కార్ బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏదైనా పార్కింగ్ మెయిన్ ఇవాళ రేపు మనకు కావాల్సిన పార్కింగ్ ప్రాబ్లం, సో ఆ పార్కింగ్ పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తుంది నాకు. సూపర్. అండ్ నాకు తెలిసి ఈ రేటు కూడా ఈ 2-3 రోజులలో వాళ్ళు రివీల్ చేస్తానని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 10 to 17 lakhs లో ఉంటుందని చెప్తున్నారు. బాగుంటుంది అది. Hi, I'm Madhulagna Das. For more updates, subscribe RTV, like and share. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా, లేటెస్ట్ న్యూస్ కావాలన్నా మీరు వెంటనే ఆర్టీవీని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇందులో వచ్చే న్యూస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది, నిజంగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది.